నాడు, ఆమె యొక్క గౌరవాన్ని కించపరిచినాడు అగ్నిశిఖై ఆ ఇల్లు తలకిందులైపోతుందనడానికి అదొక నిదర్శనం. ఇటువంటి చక్కని చిత్రాన్ని మనకు అందించడమే కాకుండా మహిళా లోకానికి ప్రతి మహిళ కూడా బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర, మరి యవ్వనంలో భర్త యొక్క అదుపాజ్ఞంలోనూ, తర్వాత వారి యొక్క పుత్రుల అదుపాజ్ఞంలోనూ ఉండడం తప్ప తమ యొక్క స్వాతంత్రాన్ని, ఇష్టాన్ని ఏనాడు వ్యక్తీకరించుకోలేదు, వ్యక్తపరచుకోకుండా తన యొక్క జీవితాన్ని అలానే గడిపేస్తుంది. ఇటువంటి మహిళలకి మంచి స్థిరాన్ని ఇచ్చే చక్కటి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నాకు చాలా నచ్చింది. నాకు ఈ అవకాశాన్ని ఇంతమంది మధ్యలో నేను మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చిన బలె వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకి, నా అన్నదమ్ములకి మరొకసారి మీ అందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. స్త్రీని గౌరవించండి. అది మన రాజ్యాన్ని, దేశాన్ని, సామాజిక పరిస్థితుల్ని పెంపొందిస్తుంది. మన దేశం కూడా మంచి గౌరవ మర్యాదలు ప్రపంచ స్థాయిలో తెచ్చుకోవాలి అంటే ప్రతి స్త్రీని మనం గౌరవించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్ర సమర్పకులు శ్రీ రఘుమతి శ్రీనివాసరావు గారు వచ్చినారు. వారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి సంస్థాపన పూమాన వేస్తారు. అలాగే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వరుసగా 6 హిట్స్ ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో మరి నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు. అటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు డబుల్ హ్యాట్రిక్ ఇచ్చిన మన శ్రీహరి గారికి గత సంవత్సరం ఆయన నటించిన దేవాకాని మేము విశిష్ట సంచలనటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. అది మరి ఈరోజు మన మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ వి అప్పారావు గారు, మరి శ్రీహరి గారికి అత్యంత ఆత్మీయులైనటువంటి సోదరులు శ్రీ రఘు సత్యనారాయణ గారు సంయుక్తంగా ఆ అవార్డు అందజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీహరి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పారావు గారు డబుల్ హ్యాట్రిక్ హీరో విశిష్ట సంచలనటుడు అవార్డు ఇస్తారు. Give the big hand. మరి ఇప్పుడు గీత మాసపత్రిక సంపాదకులు శ్రీ విఎస్పి తెన్నేటి గారు మాట్లాడతారు. సభా సరస్వతికి, అమ్మ వాగ్దేవికి మనసా శిరసాభివందనం. శివాజీ పేరులో శివనామం ఉంది. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమానికి నన్ను పాల్గొనే అవకాశం కల్పించిన బల్లెం వేణుమాధవ్ని అభినందిస్తున్నాను. శివాజీ నేను కరెక్ట్గా 2 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకొని నాకు తెలుసు. మీకు ఎవరి మీద చూపు ఉందో, ఎవరు మాట్లాడితే బాగుంటుందో నాకు తెలుసు. సమయ నియమం పాటిస్తారని మనం చేసుకుంటూ, గూండాలు, రౌడీలు, దాదాలు చేతిలో సైకిల్ చైన్ పట్టుకుని, కత్తి పట్టుకుని, పిస్తోల్ పట్టుకుని తెర మీద కనిపిస్తే వాళ్ళు హీరో. ఆ హీరోలని హీరోయిజం చూపెట్టాలంటే విలనిజం బాగా గతియే సోజావ్ కబ్ గబ్బర్ సింగ్ ఆజేగా అంటే షోలే సూపర్ డూపర్ హిట్. కాబట్టి విలన్ల బలం పెరిగినప్పుడు హీరోల బలం కనిపిస్తుంది. కానీ విలనే హీరో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గతంలో ఎంతో మంది విలన్లు హీరో అయ్యారు. ఇందులో నేను విలన్లు హీరో అవ్వడం గురించి మాట్లాడట్లేదు. విలన్లని మరో యాంగిల్లోంచి చూడాలి అంటే దూరం నుంచి అద్దాలు పగలగొడుతూనో, గల్లీల్లో తిరుగుతూనో, వ్యాన్ల మీద వెళ్తూ బద్దలు కొడుతూనో, ఒకటి పొడి చేయడమో చూస్తూ దూరం నుంచి
చూసి గూండాలు అనుకోవడం కాకుండా గూండాలని, జెంటిల్మెన్ని, ధనవంతుల్ని, మేధావుల్ని అందరినీ క్లోజ్ యాంగిల్స్ లో చూసిన వ్యక్తి నా మిత్రుడు నిర్మాత సత్యనారాయణ. అందరినీ అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈజ్ ఎ వెరీ గుడ్ అబ్జర్వర్ అండ్ ఎ సైకో అనలిస్ట్. మాకు తెలిసి అతను ఎప్పటికప్పుడు వారానికి, 10 రోజులకి, నెల రోజులకి పరిణితి చెందుతూ నిరాడంబరంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఎదుగుతున్న వ్యక్తి సత్యనారాయణ గారు. నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. నేను కూడా సీతాఫలమండి వాస్తవ్యుడిని. రెండవది, ఇటువంటి మంచి చిత్రం చర్చాగోష్ఠి జరిగే ముందు చర్చాగోష్ఠి అవసరం ఏంటంటే ప్రేక్షకులు చాలా మంచి సినిమా చూడకుండా మిస్ అయిపోతారేమో, ఇంకా మూలన పడి ఉన్న వారికి మంచి సందేశం అందించాలనే ఆ దర్శకుడు, నిర్మాత యొక్క తాపత్రయం వారికి చేరదేమో అనే తాపత్రయంతో ఆడియన్స్ ని థియేటర్ దగ్గర రప్పించడానికి చేసేటటువంటి జిమ్మికిలా ప్రారంభమై ఇప్పుడు అది ఒక పెద్ద ఉప్పెనలా మారింది. ఎందుకంటే చర్చాగోష్ఠి జరిగేటప్పుడు వివిధ అభిప్రాయాలు బయటకు వస్తాయి. ఒక లేమ్యాన్ అభిప్రాయం చెప్తాడు, ఒక మేధావి అభిప్రాయం చెప్తాడు, స్త్రీ అభిప్రాయం చెప్తుంది. బలవంతంగా చెప్పారా, నిజంగా చెప్పారా చూడడానికి వెళ్తారు. ఎప్పుడైతే ఆ సందేశం నిజమని ఒక్క ప్రేక్షకుడు గ్రహిస్తాడో అది మౌత్ టాక్ కి ఆస్కారం అవుతుంది, మౌత్ టాక్ సృష్టిస్తుంది. ఇంతవరకు పోస్టర్లు వేసిన, పాంప్లెట్లు వేసిన, ముఖ చిత్రాలు వేసిన మౌత్ టాక్ ని మించిన పబ్లిసిటీ లేదు. అటువంటి ఒక మహా ఉప్పెనని ఆధారంగా చేసుకుని పైకి వచ్చిన ఒక సక్సెస్ఫుల్ హీరో శివాజీ శ్రీహరి గారు. అటువంటి శ్రీహరి గారు వరసపట్టి విజయాలు సాధిస్తూ మరెన్నో విజయాల వైపు సాగిపోతున్న శ్రీహరి గారి శివాజీ చిత్రాన్ని ఖచ్చితంగా ఒక ప్రయోజనాత్మక చిత్రంగా భావించి ఇందులో మహిళలని ఉత్తేజితులు చేసి స్త్రీల యొక్క మనస్తత్వాన్ని తెలియజేసే మంచి చిత్రంగా దీనిని రూపొందించినటువంటి నిర్మాత, దర్శకులు అభినందనీయులు. ఇటువంటి మంచి చిత్రం గురించి ఇటువంటి చర్చా వేదిక నిర్వహించిన బల్లెం వేణుమాధవ్ ఎంతైనా అభినందనీయులు. ఇటువంటి అతిరాధ మహారథులు ఉన్నటువంటి వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించిన సంస్థకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్చ మరింత జనరంజకంగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే చాలా కృతజ్ఞతలు. అలాగే ఈనాటి ఈ చిత్ర కథానాయిక సౌందర్యరాశి రాశి గారు ఓ 2 మాటలు మాట్లాడవలసిందే కోరుతున్నాం. అభిమానులు వెయిట్ చేస్తున్నారు మీకోసం. వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ నేను నమస్కారం. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంత మంచి పిక్చర్లో మంచి క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సరే, తన పలకరింపే పెద్ద స్పీచ్ రాశికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ చర్చలో ముఖ్య భాగం, అసలు ఈ సినిమా మీద చర్చాగోష్ఠి పెట్టాలనే కార్యక్రమం ఎందుకు అనుకున్నాం అనేటువంటి అంశాన్ని కొంచెం సినిమా కోసం క్లుప్తంగా వివరిస్తాను. ఈనాడు సమాజంలో వస్తున్నటువంటి సినిమాల లాగా కాకుండా శివాజీ చిత్రం ఒక భిన్న కోణాన్ని టచ్ చేసింది. దర్శకుడు సాయి బాలాజీ నిజంగా అభినందనీయుడు. ఎంతో సీనియర్ దర్శకుడు టచ్ చేయాల్సిన సున్నితమైన సబ్జెక్ట్. కొంచెం రాంగ్ హ్యాండిల్ అయినా సినిమా ఫ్లాప్ అవుతుంది. అటువంటి చిత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు హిట్ చేసిన సాయి బాలాజీ నిజంగా అభినందనీయుడు. అలాగే పర్ఫార్మెన్స్ పరంగా 3 పోటీ పడ్డారు. మన రియల్ స్టార్ శ్రీహరి గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు, అలాగే రాహు గారు. అయితే విలన్స్ ని అందరూ హీరోయిన్ అని పెద్దలందరూ చెప్పారు. ఈ కోణం మొట్టమొదటి స్పృశించిన వ్యక్తి నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం విలన్ ని హీరోగా చూసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే దానవీర శూరకర్ణ అన్న చిత్రంలో అందులో దుర్యోధనుని హీరోగా చూపించినటువంటి ప్రయోగం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత విలన్స్ గా వేసిన చిరంజీవి రోజు మెగాస్టార్, ఆ తర్వాత ఆ విధంగా వేసిన శరత్ కుమార్ ఈరోజు తమిళంలో సూపర్ స్టార్, రజనీకాంత్ విలన్ గా వేశారు, ఆయన ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఈ రకంగా అందరూ విలన్స్ గా వచ్చిన వాళ్ళే. ఈనాటి శ్రీకాంత్ గారు కానివ్వండి. ఆ వరుసలో విలన్స్ అందరూ గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తులు మరి ప్రకాష్ రాజ్ గారు కూడా, మరి వారు కూడా హీరోగా ఘన విజయం సాధించారు. వీరు సామాన్యంగా చిత్రంలో ఆయన డాన్సెస్ చూసి మరి నేనైతే ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క డాన్స్ చూసి పిచ్చి ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. అటువంటి ఈ సిరీస్ లో శ్రీహరి గారు అలా ఒక్కసారి వచ్చి పక్కన ఎక్కువ ఆగిపోయాడు. ఇక ఆయన తిరుగులేదు. డెఫినెట్ గా రేపటి నంబర్ 1 హీరో శ్రీహరి కావాలని చెప్పి సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్రం కోసం కొంచెం కాంట్రవర్సీ ఫస్ట్ వచ్చింది. ఆ కాంట్రవర్సీ సినిమాకి వెళ్ళిపోయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ కాంట్రవర్సీ ఏంటి అంటే ఒక వ్యక్తి భార్యని ఇంతగా సతాయిస్తారా అని. నేను మాత్రం ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తాను కొన్ని సందర్భాల్లో. చూడండి, ఇక్కడ అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నాం. ఇక్కడ
చేసినప్పుడు సత్యనారాయణ గారు ఒక చిన్న మంచి అవకాశం ఇచ్చారు. అదేంటంటే స్వేచ్ఛ లేని వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు కాన్సెప్ట్ చేయి, మొత్తాన్ని సంస్థ యాంగిల్స్తో చేయని చెప్పారు. అయితే నేను అన్నాను, సార్ ఇది పురుషులు మహిళలు ఇద్దరు ఎదుర్కొంటున్న సబ్జెక్ట్ కాబట్టి ఇద్దరు సంబంధించిన 6 ప్రభుత్వం తీసుకుంటామన్నాము. అలాగే ఆ మహిళల్ని ఇలా పురుషులు పెట్టాం. అయితే ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారి గురించి ఆ క్యారెక్టర్ గురించి ఎందుకు సపోర్టింగ్ చేస్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా మీరు అందరికీ పెళ్లిళ్ళు కొందరు అయ్యొచ్చు, కొందరు కాకపోవచ్చు. ఒకరు చేసుకుంటారు అని తెలిసిన తర్వాత ఆయన ఆల్రెడీ చేసుకున్న భార్య అయితే డెఫినెట్ గా అనుభవించే అనేది మగవాడి భావనకరం అనేది సహజమైన విషయం. కాబట్టి కొన్ని యాంగిల్స్ లో నేను ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ సమర్థిస్తాను. కొన్ని యాంగిల్స్ లో అన్ని కాకపోవచ్చు, కాకపోతే ఆ మనసు పడే వేదన ఆయనకి ఎవరు లేరు. ఒక అనాథ, ఆయన ఒక పూటకుల్లో వ్యక్తిగా శ్రీహరి గారు అనే పాతదారి శివాజీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర తిన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఆయనకు పెళ్ళైనప్పుడు తన భార్య మొత్తం తన సర్వతం కావాలనుకుంటాడు. అంతకుముందు ఒకరు ప్రేమించాడు అన్నాక డెఫినెట్ గా ఆ వ్యక్తిలో కొంచెం కలిసి వస్తుంది. ఆ కలిసి అతన్ని శారీరం చేసింది, కానీ అతన్ని శారీస్టు కావాలని చెప్పి నేను మనవి చేసుకుంటాను. ప్రతి మగవాడిలో ఉండేటువంటి ఒక ఇగో ఆయన డెవలప్ అయింది. ఆ ఇగోని ప్రొజెక్ట్ చేయడానికి మరి ఆ క్యారెక్టర్ ని ప్రకాష్ రాజ్ కాకుండా మరి భారతదేశంలో మరి క్యారెక్టర్ కూడా అంత బాగా చేస్తుంటారు. జీవించాడు ఆయన, ప్రకాష్ రాజ్. అండ్ ఈనాడు మరి జాతీయ వాడు అందుకున్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ వేదిక మీద ప్రకాష్ రాజ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు సినిమా ద్వారా ఆయన జాతీయ వాడు అందుకున్నారు. అంతాపురం చిత్రాల ద్వారా మళ్ళీ ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా అందుకున్నారు. గన్షాట్ అయితే 2 చిత్రాల ద్వారా అందుకున్నారు. కాబట్టి వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాను. అలాగే శ్రీహరి గారు మా సంస్థకు ఎంతో శ్రేయభిలాషి, సెన్సేషనల్ హీరోగా ఆయన సరైన అర్హుడు కాబట్టి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి కామెడీ సూపర్ స్టార్ బాగా మాట్లాడతారు. వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డిగ్నిఫైడ్ మిత్రులకు, అలాగే కోతి వేషాలు వేసే నా ఫ్రెండ్స్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొంతసేపు కూడా చూడండి, నీకు అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు శివాజీ చిత్రంపై చర్చాగోష్ఠి. ఇందాక మాట్లాడుతున్న వాళ్ళలో మైక్ కనపడినా కనపడకపోయినా నేను కనపడతాను కదా నా ఫీలింగ్. శివాజీ చిత్రం గురించి మాట్లాడడానికి అందరికీ కావలసినటువంటి సత్తా ఉంది, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడగలిగిన స్తోమత ఉంది. కానీ నాకు అత్యంత ఆప్తుడైన నటుడు, కష్టపడి నటనని తన వృత్తిగా పెట్టుకుని, వృత్తిని వృత్తిగా కాకుండా దైవంగా భావించి, ఒటుడు ఇంత అన్నట్టు ఇంత చిన్న చిన్న వేషాల దగ్గర నుంచి తనకంటూ ఒక ప్రత్యేకత కోసం పాపులాడి పైకి వచ్చినటువంటి ఒక కష్టజీవి శ్రీహరి. ఇది కేవలం ఇలాంటి సభల్లో ఎవరి గురించి మనం పిలిచి మాట్లాడమన్నప్పుడు వాళ్ళ గురించి బ్రహ్మాండమైనది గొప్పవాడు అంత గొప్పవాడని మాట్లాడడం పరిపాటి అయినటువంటి సభలు ఈ రోజుల్లో. కానీ అలా మాట్లాడవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు వాళ్ళు లేదు. ఉన్న విషయం చాలా ఫ్రాంక్గా చెప్పడం కోసమే నేను ఈ సభకి వాళ్ళు వచ్చాను. ఎందుకంటున్నానంటే, చిత్రంలో హీరోస్ చాలామంది ఉంటారు, ఎంతోమంది హీరోస్ నటించారు, ఎంతోమంది హీరోస్ చాలా బాగా యాక్ట్ చేశారన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా డైలాగులు చెప్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఫైట్స్ చేస్తున్నారు, వాళ్ళ సినిమాలు బ్రహ్మాండంగా విజయవంతం అవుతున్నాయనే పాయింట్ అందరికీ తెలిసిందే. కానీ శ్రీహరి చిత్రం విజయవంతం అవడం అనే దానికి వెనకాల జర ఫ్యాక్టర్ రీజన్స్, చాలా గొప్ప గొప్ప రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటున్నారంటే, ఆ రోజు ఒక చిన్న పాత్ర చేసినప్పుడు శ్రీహరి ఎలా ఉన్నారో, నిన్న నేను శివాజీ సినిమాలో ఆయనతో పాటు నటించినప్పుడు ఆ రోజు ఆ బిహేవియర్లో ఈషన్ మాత్రం మార్పు లేకపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా సక్సెస్ అయితే, 2 సినిమాలు సక్సెస్ అయితే
బేస్ వాయిస్లో మాట్లాడే రోజులు, అంటే మామూలుగా మాట్లాడు. ఏం ప్రమాదం గారు బాగున్నారా, ఏం సినిమా చూస్తున్నారు, కష్టపడాలంటే మరి ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడేవాడు వింటున్నాం, ఎందుకంటే 500 సినిమాలు పైన చేసిన వాడు కాబట్టి రకరకాలుగా మాట్లాడేవాడు విన్నాం. కానీ శ్రీహరి దగ్గర ఈషన్ మాత్రం అలాంటి భేషజం కానీ ఇగో కానీ మనం కొవ్వొత్తి పెట్టి చూసినా లేకపోతే మైక్రోస్కోప్లో చూసినా కూడా కనపడలేదు. అదంటే ఎందుకంటే జీవితం తెలిసిన మనిషి కాబట్టి ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేకపోయాడు. హీరో గారిని మాట్లాడలేదండి, నటన విషయం నేను తర్వాత మాట్లాడతాను. వ్యక్తిగా శ్రీహరి అనే విషయం నేను చెప్తున్నాను. ఆ తర్వాత తను హీరోని అయ్యారనగానే వెంటనే సాధారణంగా ఒక సడన్గా ఒక హీరో అవగానే లేకపోతే కొంచెం హీరోగా పెద్దవాడు అవగానే ఇమీడియట్గా చూసుకునేది పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద సంస్థలు చూసుకుని ఆ సంస్థలో దాన్ని నడిస్తే వాడు బాగా ఎలివేట్ చేస్తే నేను చాలా గొప్పవాడు అయిపోతానని చిన్న దురాశ ఉంటుంది. తప్పులేదు, అది తప్పని కూడా నేను అన్నాను. కానీ నాకు అది అక్కర్లేదు. నన్ను నమ్ముకున్నవాడు, నాకు కావలసిన వాడు, నాకు ఈ పీరియడ్ ఎంతకాలం ఉంటుందో, నేను హీరోగా ఎన్నాళ్ళు ఉంటానో ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా నేనెంత ఆనందంగా ఉన్నాను, వాళ్ళంత ఆనందంగా ఉండాలనేటువంటి అందమైనటువంటి సజీవమైనటువంటి కోరుకున్నవాడు శ్రీహరి. అటువంటి శ్రీహరి అభినందించకుండా ఉండలేము. సాధారణంగా దేర్ ఆర్ 2 హైయెస్ట్ ఎమోషన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ సెక్స్ అండ్ జెలస్ అంటాడు థామస్ వైట్. జెలసీ ఎక్కువైపోతే ఏం మాట్లాడుతామో మనకు తెలియదు, అందుకని ఏం చేస్తామో కూడా తెలియదు. మనకి మామూలుగా పేపర్లో కూడా చేస్తుంటారు, 60 ఏళ్ల వృద్ధుడు 6 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు అంటే కామాపురాణం ఉన్న భయం నా లజ్జ. అటువంటిది ఆ ఒక జెలసీ పార్ట్ ఎక్కువైపోయినప్పుడు శ్రీహరి ఏంటి నిన్నగాక మన చుట్టూ ఇట్లా తిరిగేవాడు, ఇలా మాట్లాడేవాడు, వాడు ఇంతవాడు అయిపోయాడు ఏంటి, ఇంత గొప్పవాడు అయిపోయాడు ఏంటి అనేది వీ క్యాన్ స్వాలో ఇట్, వీ కెనాట్ డైజెస్ట్ ఇట్. అది డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పిచ్చి పేషెంట్ చాలామంది ప్రజల్లో లేరు. చాలామంది తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తను ఎక్కడ సక్సెస్ ఉందో, ఎక్కడ గొప్పతనం ఉందో. ఎందుకంటే మా నాన్న అనేవాడు, కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారా, ఇంతకుముందు ఎవరు రాళ్ళు వేయలే, ఇప్పుడు రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రాళ్ళు పడ్డా ఉప్పు బాడీ అతని పెద్ద చెరిపోయింది కాదు. ఎలాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు ఇచ్చుకున్నా సరే నథింగ్ డూయింగ్, కమ్ ఆన్ బ్రదర్, మనం చేద్దాం అనుకుంది మనం చేద్దామని ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్ గురించి ఇది ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుందని 10 సార్లు దాని గురించి కృషి 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 కష్టపడి 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 డిసిప్లిన్గా పనికొచ్చిన వాడు ఇవాళ కాదు, ఇలాగే 10 కాలాల పాటు డెఫినెట్గా అతను హీరోగా ఉంటాడు, ఉండి తీరుతాడు, 10 మందికి ఫుడ్ పెడతాడు, మంచి ప్రాణమైన వృక్షాల ఎదుగుతాడని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. దట్ ఈస్ శ్రీహరి. వ్యక్తిగా శ్రీహరి అంత గొప్ప మనిషిని, అతనికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురెడ్డి ఆయువు పట్టు ఈయన దగ్గర ఏముండి ఎలా చెప్తే బాగుంటుందో బాగా నూతిలో బకెటేసి తోడినటువంటి వ్యక్తి శ్రీ పోసాని కృష్ణమురెడ్డి. ఏ డైలాగ్ ఇది చేత తను చెప్పాలనుకున్నటువంటి డైలాగ్స్ మొత్తం క్లియర్గా ఇతని నోటి ద్వారా చెప్పిస్తే ఆంధ్ర ప్రేక్షకులు చప్పట్లు కొడతారని తెలిసిన మనిషే కాబట్టి అతను అక్కడ హీరోగా